హాయ్ డాడ్. ఈ డ్రెస్ ఏమిటి ప్రియా? ఇంట్లోనైనా ఇండియన్ లా ఉండొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాలి? దిస్ ఇస్ న్యూజిలాండ్ డాడ్. ఇక్కడన్నా నా ఇష్టం వచ్చినట్టు ఉండని. న్యూజిలాండ్ అయితే ఏమిటి గొప్ప? మా అన్నయ్య కూతురు స్వప్నం చూడు, చదువుకోవడానికి ఇక్కడికి వచ్చింది. అయినా తెలుగింటి ఆడపడుచులా ఉండటం లేదు. వావ్, వాట్ ఎ జోక్. స్వప్న అక్క తెలుగింటి అమ్మాయిలా ఉంటుందా? రా చూద్దు గాని. ఎక్కడికి? గదిలో ఏం చేస్తుందో చూద్దు గాని. కమాన్. అమ్మా స్వప్న, స్వప్న. ఏంటమ్మా? ఏంటి, ఏం చేస్తున్నావు? జ్యువెలరీ నోట్స్ రాసుకుంటున్నాను బాబాయ్. వెరీ గుడ్. ఆడపిల్లంటే అలా అప్పుడే పెట్టిన ఆవకాయ ముక్కలా చక్కగా ఉండాలి, చదువుకోవాలి. చూసి నేర్చుకో. అవును, ఏదో మ్యూజిక్ వినపడిందమ్మా. అది బాబాయ్ డిస్కవరీ ఛానల్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటున్నాను. గుడ్, చూసి నేర్చుకో. డాడీ ముందు మంచిదానిలా మార్కులు కొట్టేస్తున్నావు కదూ, నిన్నెప్పుడో ఇరికిస్తాను చూడు. పోవే పొట్టి బుడంకాయ, పొయ్యిలో వంకాయ, నొక్క దోసకాయ. One burger. Thank you. Nobody move! Hold up! Come on! Put all your money out now! What are you looking at? Come on, move it! Put all your money! Move it, all right? Get up! Come on! Move it! Move it! Move it! Move it! Hey, you! You stay out of this! Thank you so much. It's okay. ఎవరు కొట్టారో తెలీదు. మనం హాస్పిటల్కి వెళ్దాం పద. Come on, let's go. Excuse me. One Mr. Babji is admitted. Where is he? Excuse me, what's his name? Mr. Babji. He's there. Oh God. How is he? Just a few bones. ఎవరికన్నా చెయ్యరు లేకపోతే కాలు ఇరుగుతుంది. కానీ నీకేమిటి బాబ్జీల బాడీ అంత బజ్జీ అయింది? బతికి బయట పడ్డాను, సంతోషించు. అసలు ఏం జరిగింది? మౌంట్ హట్ మీద స్కీయింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ ఓనర్ రేప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది మంచి పద్ధతి కాదు బాబు అన్నాను. అంతే, ఇరక్కొట్టి బడద పెట్టాడు. ఇలాగా అతను ఎవరో చెప్పు, పట్లాడించేస్తాను. రాజు. ఇండియనా? ఇండియన్ అయ్యుండి ఇంకో ఇండియన్ ఇలా కొడతాడా? బాబ్జీ నువ్వేం భయపడద్దు, పట్లాడించేస్తాను. రేపు ఈ పాటికి ఇదే హాస్పిటల్లో పక్క రూమ్ లో ఉంటాడు. మధు, డాక్టర్ కి చెప్పి ఇంకో బెడ్ ఖాళీగా ఉంది. మీ పేరు స్వప్న? అవును. మీరు మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు? అవును. ఇక్కడ యూనివర్సిటీలో జువాలజీ ఫైనల్ చదువుతున్నారు. am I right? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? మీ డిజిటల్ డైరీ చెప్పింది. అయినా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలా? కాదు, ఒక రోమియోకి బుద్ధి చెప్పడానికి వచ్చి కాలు జారి పడిపోయాను. ఎవడా రోమియో? ఒక ఇడియట్. ఎవడా ఇడియట్? ఒక ఇండియన్. ఏం చేస్తుంటాడు? ఒక రెస్టారెంట్ ఓనర్. పేరు? రాజు. రాజునా? రాజు మీకు తెలుసా? తెలుసు.
కనిపిస్తే ఏం చేస్తారు? నా కోపం ఆ టైంని బట్టి ఉంటుంది. ఫట్ ఫట్ లాడించేస్తాను. తెలుసన్నారుగా? కమాన్ చెప్పండి. మీరు ఆవేశపడకండి, నాకు తెలుసునా కదా, నేను మేనేజ్ చేస్తాను. ఇంకా మేనేజ్ చేయడం ఏంటండి? వాడి గురించి ఆల్రెడీ నేను హాస్పిటల్ రూమ్ బుక్ చేసి వచ్చాను. పాపం మీరు ఒక్కొక్కసారి నో సెకండ్ థాట్స్. వాడి కాలో చెయ్యో తీసేసి హాస్పిటల్ పడేయడమే. అంత పెద్ద నేరం అతను ఏం చేశాడు? అది వన్ నోట్ తోటి చెప్పిస్తాను. కానీ స్వప్న గారు మీరు మీ నోట్ మాట్లాడనవసరం. టైం వేస్ట్. లెట్స్ గెట్ ఇంటు యాక్షన్. yes ఈ పిచ్చిది నా మీదకి ఏం చేసిందేంటి? వాట్ 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 పార్ట్నర్? ఏం లేదు పార్ట్నర్, నువ్వు అర్జెంట్ గా నాకు హెల్ప్ చేయాలి. ఓ ఐ సీ. భారతీయులకి హెల్ప్ చేయడం కోసమే కదా న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ సెటిల్ అయింది. కమ్ ఆన్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? థ్యాంక్స్. yes నువ్వు నాలా నటించాలి. అంటే నువ్వు రాజువి. మీ ఎస్ రాజులాగా Yes. నటించడమా? ఓ గాడ్ Yes, partner. యు ఆర్ సో గ్రేట్. సరే నేను చెప్పేది విను. టెల్ మీ యార్. ఓకే చెప్పు. అక్కడ ఆ అమ్మాయిని చూడు. ఓ బ్యూటిఫుల్ ఫంటాస్టిక్ ఇండియన్ గర్ల్. నేను వెళ్ళి ఏయ్! ఆ అమ్మాయి నా కోసం ఎందుకు వచ్చిందో తెలుసా? దేనికోసం వస్తుంది పార్ట్నర్? నిన్ను లవ్ చేయడానికి వస్తుంది. లవ్ కాదు, నా లెగ్ తీయడానికి వచ్చింది. ఆ? ఉమ్. ఏంటి లెగ్ తీయడానికి నన్ను హెల్ప్ చేయమన్నావా? నీ లెగ్ తీసి ఇక్కడ పెట్టు, నీకు దండం పెడతాను. ఇలాంటి వాటిని ఇరికించొద్దు. న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చింది నా లాంటి ఇండియన్స్ కి హెల్ప్ చేయడం కోసం అన్నావుగా, ఆ మాత్రం చేయలేవేంటి? వెళ్ళలే. ఎక్స్క్యూజ్ మీ, నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. కానీ ఆ అమ్మాయి నీ కాలు చేయి తీయాలని ఎందుకు అనుకుంది? అది తెలుసుకుందాం అనేగా నేను నాలా యాక్ట్ చేయమన్నాను. ఓకే ఓకే గుడ్. వాడున్నాడా? ఆ ఆఫీస్ లో ఉన్నాడు. మీరు అతని కోసం గాలిస్తున్నారని వాడికి తెలిసిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా నాగ్గా వాడిని పట్టుకోవాలి. ఓకే? వాడికి రోజులు ముడాయి. ఐ విల్ ఫినిష్ హిమ్. నువ్వేనా రాజు అంటే? yes మంత్రిని కూడా నేనే. ఏ రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసి సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. ఏయ్, ఆ. ఒక్కటి కొట్టేనంటేనా? నా సంగతి నీకు తెలీదు. కొట్టు, ఆ? కొట్టు, సాప్. కొడతా. ఏమైంది? గన్ను. ఏయ్! నాకు అసలే భయం. ఆగండి. చేయండి, ప్లీజ్. ఏయ్, గన్ను అడుగుతున్నా. చేయండి. అమ్మాయిని పట్టుకో, పట్టుకో అమ్మాయిని. నేను పరిస్థితిని ముట్టుకోను. అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది. Come on, please, క్యాచర్. క్యాచర్ అయితే. బాబాయ్, అలాగే. ఎవరు కాదండి, నేను నా భార్యను తప్ప ఇంకెవరు ముట్టుకోనండి ప్లీజ్. నన్ను కాసేపు నీ పట్టుకోకపోతే భార్యను కాల్చేస్తాను. కాల్చేస్తాను. Come on. పట్టుకోవటం అంటే ఇదే. గట్టిగా పట్టుకోండి. ఎస్ What is that gap? ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి. ఎందుకు? కళ్ళు మూసుకోండి చెప్తా. 1 2 3. అయ్యో, వాడు పారిపోతాడు. పట్టుకో. పడుకో. ఇలా వెళ్ళిపోయాడేంటి? ఓవర్ యాక్షన్ లో అసలు విషయం అనుకోవడం మర్చిపోయాడు. ఏయ్, తిప్పుతాడు, ఆగు. దొరికాడా స్వప్న? లేదు. అయ్యో. ఓ మై గాడ్, దొరకలేదా? పారిపోయాడా? పారిపోతున్నాడు. ఎటు పారిపోయాడు? రండి, let's catch him. వాళ్ళు ఎలాగే సరే పట్టుకుందాం. Yes. Railroad junction. Hello, what would you have today? Coffee. Ordinary coffee or Irish coffee? Irish coffee. Small one? No, large. Are you sure? Sure. Okay.
Have a nice day. థ్యాంక్ యూ. హలో గోపాల్ హియర్. హలో పార్ట్నర్, ఎక్కడి నుంచి? సారీ యార్, ఏమైందంటే అప్పుడు కంగారులో కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో తెలియక పారిపోయాను. ఇండియన్ రెస్టారెంట్. ఓకే, వచ్చేస్తాను బాస్. ఓకే. ఈవిడెక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes? Did you see an Indian girl Oh, somewhere she's here? right there. రాజు, రాజు, Surprise. రాజు, ఎక్కడున్నావు? What's wrong with her? She had whiskey and coffee. Oh my God. స్వప్న, నా కింద దిగు. ఓకే, నేను తర్వాత వస్తాను. ముందు నువ్వు కింద దిగు. నేను కిందకు రాను, ఈ పైన పట్టుకుంటా. రాజు పైన ఎందుకు ఉంటాడు? కింద ఉంటాడు. రా, నువ్వు రా, చెప్తాను. ఎక్కడ? ప్లీజ్ గెట్ డౌన్. కమాన్ కమాన్. కిందకు వస్తూ చూపిస్తావా? నేను చూపిస్తానుగా. ఓకే. ఓకే, కమింగ్ కమింగ్. వెయిట్ 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 వెయిట్. లెగు. బాబు, నువ్వు ఎక్కడున్నావు? నీ కింద. నేను ఎక్కడున్నాను? నా పైన. మన ఇద్దరు ఎక్కడున్నావు? నేల మీద. నేల ఎక్కడుంది? ఆకాశం కింద. ఆకాశం ఎక్కడుంది? నా నెత్తి మీద. లెగు లెగు. జోక్. టేక్ కేర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, వచ్చి నా బట్టల్లో ఉన్నాయే. నీ బట్టలాగా కాదు, నీ బట్టలే. రాత్రి ఏం జరిగింది? జరగకూడదు జరిగింది. అంటే हम तुम एक कमरे में बंद हो ఆ తర్వాత और असल हो गई. అసలుదంటే సాధారణంగా ఇలాంటి వర్షం కురిసిన రాత్రి జరుగుతుంటాయి, కానీ అదేమిటో వింతగా నిన్న చలి రాత్రి జరిగింది. అయ్యో, నాకు టెన్షన్ గా ఉంది. ఏమైందో చెప్పండి. రూప్ తెరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. అదేదో తెలుగులో చెప్పండి. నువ్వు ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉన్నా. ఉన్నాను. నేను వద్దు వద్దు అంటున్నా. అంటున్నా. నువ్వు ముద్దు ముద్దు అని అని అమాంతం. అయ్యో, మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. ఆ క్షణంలో ఆ క్షణంలో నేను బలహీనతకు లోనై లోనే అమాంతో నిన్ను తుబిందా. చూప్ చూప్. అసలు ఏం జరగలేదు. నేనే కావాలని జోక్ చేశాను. షూర్ షూర్. ప్రామిస్. ప్రామిస్. ఓకే. రాత్రి మధ్యలో నీ బట్టలు దించేసుకున్నావు. కొత్త బట్టలు తీసుకొచ్చాను. చిట్టిబాబు, ఆ కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది. స్వప్న, బ్రహ్మదేవుడికి ఏమాత్రం బ్రెయిన్ లేదు. ఏ? నీ జగన భాగానున్న పుట్టుమచ్చ ఈ పై పెద మీద ఉంటాను. నీ అందం అదుర్స్. అయ్యో, అంటే జోక్ చేశాను. గోపాల్ 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 ఏంటి? వీడి పేరు రాజు కదా. అదే రాజు అంటే గోపాల్ రాజు. రాజు రాజు వెనక నుంచి వచ్చి నన్ను ఏదో చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను. రేపటి దాకా లేవడు. రేపటిదాకా ఏమిటి, ఇంకా లైఫ్ లో లేవడు. అంటే చచ్చాడు. పొట్టలు పెట్టుకున్నావు. చచ్చిపోయాడా? ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవలా పడి ఉంటుంది. శవంలో పడి ఉండాలి. Yes. ఎంతసేపు? గంట సేపు సరిపోద్దా? అసలే బెదిరింది. గంట ఎందుకు, 5 నిమిషాలు చాలు. అంతేనా? తను బతికింది, నువ్వు చచ్చిపోయావు. చిట్టిబాబు, ఆ, చిట్టిబాబు ఏమైంది? ఏమైందేంటి? నిండు ప్రాణాలు బలికొన్నావు. అతను చచ్చిపోయాడు. తన వాళ్ళకు కాకుండా పోయాడు. ఈ భూమి మీద తనకు నూకలు చెల్లిపోయాడు. చిట్టిబాబు, వాడిని నేను చంపాలనుకోలేదు. జస్ట్ వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. ఏవో స్వప్న. అయ్యో, ఇప్పుడు పోలీసులు వస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఉరి తీస్తారు. ఆ
పిన్ని బాబాయ్కి నేను అవన్నీ నేను చూసుకుంటాను కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యో చిట్టి బాబు నాకు టెన్షన్ గా ఉంది. ముందు వినేమైనా అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు ముందు బాడీ తర్వాత చెప్తావా? చెప్తాను. అయితే నాకు వదిలే ఈ బాడీని. శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే శవానికి గుండు గీయించేస్తే గుండు వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని పెట్రోల్ పోసి తగిలిపెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం చేద్దాం. అసలే నేను టెన్షన్ తో చేస్తుంటే ఈ వెద బాడీ ఒకటి. అటు చూడు, ఆ క్రషర్ చూసావు కదా, కార్ ని శవాన్ని ఇక్కడ వదిలేసావు అనుకో, కార్ తో పాటు శవం కూడా నచ్చు. ఏంటి నాకేదో అరుపు వినిపించింది. అరుపా? నాకు వినపడదే. లేదు, నా చెవులతోనే విన్నాను. ఇటు నుంచే వచ్చింది. శవం అరిచింది. శవం అరవడం ఏంటండి? లేదు, అదే అరిచింది. అది శవం అరుపు కాదండి, ఆత్మఘోష. ఆత్మఘోష. ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు కదా. మనం శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మలా ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ఘోష నీకు అరుపులో అనిపించి ఉంటుంది. ఆత్మఘోష. మనం ఇప్పుడు ఈ శవాన్ని మిషన్ లో వేసి క్రష్ చేస్తే అప్పుడు ఆత్మ శాంతించి ఆ ఘోష కూడా పోతుందిగా. అలాగే. Hi there. Good evening. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? He is drunk. ఫుల్గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడా. తెలివిగా వాడించేస్తాడు. తెల్లగేత మొహం వాడును. Tell the gede. You mean white buffalo? Do you know Telugu? Yes, I know Telugu. Koncham. She must be joking. Yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh. శవానికి కాల్ జారింది. నేను అదే అనుకున్నాను. అంతేనా? అయిందా? అయింది. థ్యాంక్ యూ. లేట్ అయింది కదా.
చిట్టిబాబు ఇది ఎన్ని వేల అడుగుల లోతుంటుంది? సుమారు 5-6 వేల అడుగులు లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకి ఎందుకు చెప్పు. బాడీని అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే. రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు సాయం పట్టు. అవును, శవ అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, రే గోపాల్. మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా పెడదాం. చైతి, చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా అన్నావు. క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు. చచ్చా, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయన, కావాలంటే పీకించుకున్నారు బాబా. 5 నిమిషాలే చెప్పి 2 రోజులు శవంలో యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా, వద్దులే ఇంకెవరికి సహాయం. స్వప్న, నువ్వు క్షేమంగా వచ్చావు. నాకు అదే చాలు. కడుపు నిండినంత ఆనందంగా ఉందమ్మా. నీకు ఇష్టమని మీ బాబాయ్ ఇండియన్ స్వీట్స్ తెప్పించారమ్మా, తిను. అతను బాగుంటాడా? మంచి హైటా? మంచి కలరా? మర్చిపోలేకపోతున్నావా? అవును. అర్థమైంది, పడిపోయావు. ఏ, ఎక్కడ పడిపోయినా? లవ్ లో. ఎలా చెప్పగలిగావు? లవ్ లో పడ్డ వాళ్లకు పెదాలు అదురుతుంటే బుగ్గలు ఎర్రబడతాయి. ఇదిగో ఇలా సిగ్గుపడుతుంటారు. కూర్చుని చోటు కూర్చోరు, నుంచుని చోటు నుంచోరు. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాలే. ఇంతకీ నీ లవ్ విషయం అతనితో చెప్పావా? లేదు. లేట్ చేయకుండా తొందరగా చెప్పేయ్. అలాగే. ఊరికే ఐ లవ్ యూ అనకుండా ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పు. అలాగే.
ఇన్ని ఐడియాలు ఇచ్చి నాకు కూడా గిఫ్ట్ ఇచ్చుకో. అలాగే. థ్యాంక్ యూ. భలే పిల్ల గురు. బాడీ అయితే పెరిగింది కానీ బ్రెయిన్ ఏమాత్రం పెరగలేదురా. కానీ నువ్వు ఎన్నన్నా చెప్పు గురు, శవంలో యాక్ట్ చేయడం మాత్రం చచ్చిపోయాను. అమ్మాయి పట్టుకొని చెప్ప మీద ఎటాపెట పాదతులు పెట్టింది, కింద కూర్చోబెట్టింది, కుదేసింది, ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టినప్పుడు ఊపిరి ఆడలేదు, చచ్చిపోయాను అనుకో. 5 నిమిషాలు ఆలస్యం చేస్తుంటే అయ్యి బాబోయ్. అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అబ్బా చెప్పలేమయ్యా, చెప్పేది విషయం ఉంటే ఎక్స్క్యూజ్ మీ. అసలు విషయం ఏంటంటే నువ్వు అమ్మాయి చూసాను చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అయితే చచ్చిపోయాను నేను శవాన్ని కదా. స్వప్న, డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. సో అసలైన రాజు నువ్వన్నమాట. నన్ను ఎంత మోసం చేశావు. అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే నీతో మాట్లాడదాన్ని కాదు. డోంట్ టాక్. ఆడదేవరు నేను క్షమిస్తుందేమో గానీ నీలా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసావని చచ్చిన క్షమించదు. పరిచయంలో నిన్నెంత గొప్పగా ఊహించుకున్నాను, నీ మీద ఎంత అభిమానం పెంచుకున్నాను. నా ప్రేమకు గుర్తుగా నీకు గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. ప్లీజ్ నా మాట విను. నువ్వు రాజును చంపుతాను పొడుస్తాను అంటుంటే నేనే రాజు నీకు ఎదురానా? కాలం తెలుసుకోకుండా ఆ కాలం తెలుసుకోవడానికే నా ఫ్రెండ్ గోపాల్ నీ దగ్గర రాజును నటించమన్నారు. అంత మాత్రం చేత నేను చేసిన తప్ప నేరవా? నేను చీట్నా? అసలు ఇంతవరకు నువ్వు నా కారణం చెప్పావా? కారణమా? స్కీయింగ్ క్లబ్ దగ్గర అమ్మాయి నువ్వు రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు, నువ్వే రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాబ్జీ వచ్చి అడ్డుపడితే నువ్వు వాడిని చంపాలని ప్రయత్నించలేదు. బాబ్జీ ఎక్కడున్నాడు? Okay, the patient in ward 2, you have to check him. Yes, doctor. రాజు, అమ్మో నేను పారిపోతాను. డైరెక్ట్ అమ్మో అమ్మో నీ దొరకను అంతే. ఏరా, నేను అమ్మాయిని రేప్ చేయబోతుంటే నువ్వు అడ్డొచ్చావని నిన్ను కొట్టారా? ఎరా నేను చెప్పరా? ఎందుకు భయపడుతున్నావు? తప్పతను నేను చెప్పు. చెప్పరా? నేను అమ్మాయిని రేప్ చెప్పు. నేను అమ్మాయిని రేప్ చేయబోతే రాజు నన్ను కొట్టాడు. మరి రాజు ఇదంతా చేశాడని చెప్పావా? హీరోలాగా బిల్డప్ ఇద్దామని. చాలా రాజు రాజు హలో స్వప్న, హౌ ఆర్ యు? హాయ్. ఈ అమ్మాయి ఎవరు? రాజు వాళ్ళ అక్క. ఎక్కడుంటారు? లేదు అంటే చనిపోయింది. రాజు చిన్నతనంలో వాళ్ళ అక్కని ఎవరో మోసం చేస్తే ఆత్మహత్య చేశారు. అక్కంటే రాజుకు చాలా ఇష్టం. చనిపోయిన ఆవిడ పేరు మీద రాజు ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు. దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇక్కడికి వచ్చి అంతో ఇంతో డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. రాజు ఎక్కడా? I love you, Raju. I love you. రాజు, నీ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెటా? అవును. రాజు రేపు ఇండియా వెళ్తున్నాడు కదా. ఇండియా వెళ్తున్నావా? అవును, మళ్ళీ సమ్మర్కి వచ్చేస్తాను. ప్లీజ్
1 వీక్ ఉండకూడదు? నా ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇద్దరు కలిసి వెళ్దాం. లేదు స్వప్న, ఈ వారంలోనే మా అక్క సంవత్సరికం ఉంది, నేను వెళ్ళి తీరాలి. చూడు, ఆర్ది ఒంటరిగా రైలు ఎదురు నుంచుందంటే డెఫినెట్ గా సూసైడ్ కేసు. బెదిరిస్తే డబ్బులేని వస్తాయి, లేకపోతే తప్పు. పద పద. ఇందాక నువ్వే కదా రైలు కింద పడి చావబోయింది, చెప్పు ఎవరు నువ్వు? ఆత్మహత్య నేరం, మా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాం. స్టేషన్ లో దిగాలి. నీ లగేజ్ ఎక్కడ? ఏడిస్తే వదిలేస్తామనుకున్నావా? వచ్చే స్టేషన్ లో దిగాలి. లగేజ్ ఎక్కడ? నిన్నే అడిగేది. రాధా, రాధా, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఎక్కున్నావా? నీకోసం అంతా వెతుకుంటూ వస్తాను, ఆ మాత్రానికి అలిగితే ఎలా చెప్పు? సార్ మీరేం చెప్పండి. తను గ్రూప్ బాండ్ రెడ్ లేబుల్ తెమ్మను, నేను గ్రీన్ లేబుల్ పట్టుకొచ్చాను. ఆ మాత్రం నా మీద కోపం చలిగి వచ్చేస్తే ఎట్లా? ఆవిడ మీ వైఫా? మీకేనా డౌటా? సారీ సార్, ఇదేదో ఆత్మహత్య కేసు అనుకుని వచ్చాం. అదరా ఉంటా సార్. ఓకే ఓకే. పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలా అన్నాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. హలో మాస్టర్, కొంచెం కాల్ చేస్తారా? సారీ. థ్యాంక్స్. ఎంత ధైర్యం నీకు? ఓ ఆడపిల్లకి అన్యాయం చేస్తావు, తప్పు చేస్తావు. చెప్పు, నీలాంటి వాడు బతకూడదు. ఆగమయ్యా, ఏంటిది? నువ్వెవరు ఆపడానికి? వదులు. ఏం చేతను? మా ఊరి పరువు తీశాడు వీడు. అందుకని ఇలా గొడ్డు బదులు బాగుతారా? పోలీసు రిపోర్ట్ ఇస్తే ఏముందో తెలుసా? ఈ ఊళ్ళో నా మీద ఎవడయ్యా రిపోర్ట్ ఇచ్చేది? నేనెవరో తెలుసా? రావ్ బహదూర్ రాజేంద్ర ప్రసాద్. రాజమండ్రి బ్రిడ్జం కాదు, చేతిలో గన్ ఉంటే అందరూ భయపడతారు అనుకున్నావా? చాలు, చాలా మంది. ముందు ఈ గన్ గార్డ్ సంగతి తెలుసుకొని నువ్వు ఆగు. ఆ అమ్మాయి దూరంగా జరుగు. నా పెళ్ళం నా ఇష్టం, దూరం కాదు, ఇంకా అతుక్కుంటాను. నీకు అభ్యంతరమా? సంజా, భువనేశ్వరి ఎక్కడా? రండి రండి, మీ పెద్ద కూతురు పెద్ద బొమ్మ తీసుకొచ్చింది. రండి చూతురు కాని, రండి. ఏంటండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి?
నీ కూతురు అగ్గిపుల్ల వెలిగించకుండానే మన వంశ ప్రతిష్టను తగలబెట్టింది. ఏం జరిగిందిరా? ఏమైందిరా? నీ మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్య శ్రీమతై వచ్చిందమ్మా. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది. అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది. ఆశీర్వదించండి. అలా చూస్తావేంటే? వెళ్ళి అక్షతలు తీసుకురా. ఆగో. ఏమిటమ్మా పెళ్లి చేసుకున్నావా? ఇతనేనా? ఎప్పుడు? 3 రోజుల క్రితం. అదా ఇప్పుడు ముఖ్యం. అది ఎవరిని కట్టుకొచ్చింది? రావు బహదూర్నా, జమీందార్నా, పిఠాపురం రాజానా, వెంకటగిరి యువరాజానా? ఎవరయ్యా? ఎవరు నువ్వు? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఎవరివో మా వాళ్ళకి తెలియాలి కదా. చెప్పు. వినండి వినండి. నా పేరు ఏంటి? ఏంటి పేరు? రాజు. ఏ పని చేస్తావు? ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్. అదే హోటల్. ఇడ్లీ సాంబార్. కాదు. కాకపోతే వడా ఉప్ప ఐటమ్స్ వేరేనా? అంతస్తు అదేగా. ఏమండి రావు బహదూర్ విశ్వేశ్వరయ్య గారు, చూశారుగా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి, చదువు ముఖ్యమన్నారు, పంపించాను. డిగ్రీ తెస్తుందనుకుంటే మొగుని తెచ్చుకుంది. అది చేసింది తప్ప కాదా? తప్పు కాదు. నువ్వు మాట్లాడకు. నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యలేదు. అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అల్లుడు అని నేను అనుకోవడం లేదు. అలా చూస్తారే. మీరే ఇంటి పెద్ద, చెప్పండి. అది చేసింది తప్ప కాదా? తప్పంటే మరి 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 చెప్పండి. ఒక విధంగా తప్పు కాదనిపిస్తోంది. కనకరాజు డబ్బులు ఎత్తలదా తొందరంటే? నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. ఓసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే. నీది అకౌంటో. అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మామ ఆస్తంతా నాదే కదా. అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్, ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు. నువ్వు పద కదా. కనకరాజు గారు, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది. ఇక మీ పని ఇంతే. నానా నానా, అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించానమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న? అది మన ఆచారం నాన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయింది. వెళ్దామా? పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యకి. మరి మన్ని పెళ్ళేదేంట్రా? నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం, పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడుపు ఆపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? ఏంటండి బాబు గారు, అమ్మాయి పెళ్లి చేసేసుకున్నట్టుగా? మీది ఎలాంటి వంశం, మీకు ఎలాంటి చరిత్ర ఉంది? మీ అమ్మాయి ఇటు చేసేసింది ఏంటండి? బాగుందండి, అయిపోయింది. అది అయిపోయింది. కుర్రోడు మంచోడే కదా, డబ్బులున్నాడే కదా, మన కులపోడే కదా. కాదు తెలియట్లా? అయినా ఆ పిల్ల ఏదో ఏదో పని చేసిందండి. మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు. దెబ్బ అదిరిపోయింది నాన్న. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ అంటరా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరే ఇచ్చి మగ పద. ఎందుకమ్మా బాధపడతావు? ప్రేమిస్తున్నట్టు గాని 3 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు గాని మాకు తెలియచేసావా?
బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు. ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావునే వాడి కోపం. ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా. బాధపడకు, ఊరుకోమ్మా, ఊరుకో. చాలు. సుబ్బులు, పచ్చడిలేవే? ఇప్పుడే తెస్తానమ్మగారు. రండయ్య మనోడు, రండి రండి. ఇవాళ వంటలు సూపర్. రండి కూర్చోండి. ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి పెళ్ళయిందట కదా అని అడిగారు. అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారని చెప్పానయ్యా. అతను కాలేజ్ స్టూడెంట్ కాదు, క్యాంటీన్ ఓనర్. అమ్మాయి సంధ్య, మీ పెళ్లి ఎలా జరిగిందో కాస్త మీ తాతయ్యకి చెప్పమ్మా. లేకపోతే ఇలాగే రోజుకో కథ చెప్పి ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు. ఇది కరెక్టే. ఇంకా సిగ్గుపడతారు ఎందుకయ్యా. మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారో చెప్పండి. అది బందర్లో, విజయవాడలో. నువ్వే చెప్పు. విజయవాడలో. ఎప్పుడు కలుసుకున్నారు? మే జూన్. అది కరెక్ట్ కరెక్ట్. జూన్ లో కలుసుకున్నాం. చాలా కాలం అయింది కదా. జూన్. ఏమిటి 3 నెలల్లోనే మీ ప్రేమ పెళ్లి అయిపోయా? ఈ జూన్ కా తాతయ్య గారు, లాస్ట్ ఇయర్ జూన్. అలాగా. అవును, పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు చేరింది? అవే అది యాక్చువల్ గా పచ్చడి. నేను అడిగేదానికి సమాధానం చెప్పామయ్యా. మీకు మరీ చారస్తాం. అమ్మాయి కాలేజీలో చేరి 3 ఏళ్లయింది. శుభవాని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు? సర్లేరా, ఏదో ఒక రకంగా ప్రేమలో పడిపోయారు. అవునయ్యా, ఈ సంగతి మీ అమ్మా నాన్నకి తెలుసా? నాకు అమ్మా నాన్న లేరండి. మరెక్కడ పెరిగావు? అనాథాశ్రమంలో. అది అసలు చరిత్ర. క్యాంటీను అనాథ శరణాలయం. పూజ్యులైన తండ్రి గారు విన్నారా? మాటకి ముందు 400 ఏళ్ల చరిత్రున్న వంశం చెప్పుకుంటారు. మా తాత 110 ఏళ్లు, మా ముత్తాత 115 ఏళ్లు బతికారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు. వచ్చాడింటి కల్లుడు, ఇడ్లీ సాంబార్. అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా? మాది రాజవంశం. 1000 ఎకరాల అరటి తోట, 2000 ఎకరాల మాగాని. అది మా పొజిషన్. సముద్రంలో మహానదులు కలుస్తాయి, పిల్ల కాలువలు కలవు. మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోసెడు నీళ్లు కూడా పనికిరావు. పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు? కరెక్ట్ కరెక్ట్. ఏమండి, మీరు అలా మధ్య నుంచి వచ్చేయడం ఏం బాగుండలేదు. లోపల రండి. జరిగిన దానికి వెరీ సారీ అండి. భలే వారే, అసలు నేను పట్టించుంటే కదా. అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. మీ నాన్నగారి స్థానంలో నేను ఉన్నా సరే అలాగే బిహేవ్ చేస్తాను. ఏమండి, ఇక నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి, లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి. కరెక్టే కదా? అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగింది. అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో. మన పరిచయం ప్రేమగా మారింది. ఆస్తిపాస్తు లేని అనాథను కాబట్టి, నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే, జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్. ఓకే, బాగుందా స్టోరీ? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అక్కర్లేదుగా. రండి, చలిగా ఉంది, లోపలికి వెళ్దాం.
రత్నమ్మ గారు ఎట్టాగున్నారండి? ఏంటి సుబ్బులు, ఇంట్లో అంతా ఏమయ్యారు? అయ్యగారు పొలానికి వెళ్ళారండి, ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి. అందరూ కలిసి ఒక్కసారి గుడికి ఎందుకు వెళ్ళారు? సంజయమ్మ గారు పెళ్లి చేసుకొచ్చినారు కదండి. అక్కకు పెళ్ళయిందా? మా బావలా ఉంటాడే. వద్దు, నువ్వు చెప్పదు, నేనే వెళ్ళి చూస్తా. బాబు, ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం. పెళ్లి కాగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా ఆనవాయితీ. అయ్యా నమస్కారం. బాబు, ప్రదక్షిణలు చేయండి. దంపతులు ఇద్దరును సంధ్యానం వాళ్ళ ఆయన ప్రదక్షిణ చేస్తున్నారమ్మా. అంత భ్రమ. స్వామివారి దర్శనం అయిందా? నాకు అమ్మవారి దర్శనం అవుతోంది. అమ్మవారి దర్శనం ఏంటి బాబు? ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు. మనవడు మా రెండవ మనవరాలు స్వప్నయ్య, సంధ్య చెల్లెలు. ఓహో, స్వయాన సంధ్య చెల్లెలు. నమస్కారం. ఏమిటో అంతా మిథ్య. బావగారు, ఏంటి బావగారు? బాగున్నారా? అబ్బా, అసలు ఈడికి ఈల నేర్పినోడు తన్నాలి. నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకు నువ్వు ఆగమంటే ఆగేస్తేగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఎదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మేళ తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసావనుకో, సగవాసి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరగా నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటమంటరా. అదేం కాదు కానీ పద చెప్తా. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. ఇదిగో నిన్ను పెద్ద ఆయన పిలుస్తున్నారు. అలాగేనండి. స్వప్న, స్వప్న. ఏంటి బావగారు, ఏం కావాలి? బావగారు బావగారు, నేను నీకు బావనేంటి? అక్క మొగుడు బావగారే కదా. స్వప్న, అసలు జరిగింది ఏమిటంటే, జరిగిన దానికి సారీ, నేను నిన్ను మోసం చేయలేదు అంటారు, అంతేగా? కరెక్ట్. ప్లీజ్. గోపాల్ని రాజని చెప్పి నమ్మించారు, అది మోసం కదా? గోపాల్ చచ్చిపోయాడని నాటకం ఆడారు, అది మోసం కదా? అక్కడ నన్ను ప్రేమించారు, ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది మోసం కాదు కదా? స్వప్న, నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్యని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టాలయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక.
నరబెనుకుద్రా చచ్చినోడా. తీసేస్తారు అమ్మాయి చూస్తుంది. ఫీట్ వద్దు, పరువు పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలు కొడతావా? మళ్ళీ ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ అయ్యా మనోడు. ఏడు పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అదేం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మోత తీయటం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అమ్మాయి స్వప్న, ఇక్కడున్నావేమిటమ్మా? రాత్రికి అక్కయ్య శోభనం. బోల్డెన్ని పనులున్నాయి, రారా. వస్తున్నానమ్మా. భువనేశ్వరి, వస్తున్నానత్తయ్య. త్వరగా కానివ్వండి. అలాగే. చాలే పిన్ని. అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడ తీసుకురామంది, నువ్వు కూడా వెళ్ళు. మీ ఆయనకి కలర్ ఇష్టమో కాదో చెప్పు తల్లి. ఇష్టమేనా? అయితే వేస్తాను. అవునక్క, మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా సెకండ్ సైటా? రహస్యమా? చెప్పవా? సర్లే, నాకైతే ఏ సీక్రెట్స్ లేవు. నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను, ఘనంగా మోసపోయాను. మీరు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీయేగా, సిగ్గుదేనికి చెప్పు. లాస్ట్ ఇయర్ జూన్ లో మేం కలుసుకున్నాం, వారి అనాథాశ్రమంలో. మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఆయన ఏడాదికి 3 నెలలు ఫారెన్ లో ఉంటారు. మొన్న ఫారెన్ నుంచి రాగానే మేమిద్దరం రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అరే, పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి? అమ్మాయి స్వప్న, ఇది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిరమ్మా. ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనంగా దావుదా? అవదమ్మా, అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా? పాల గ్లాసుతో లోపలికి వెళ్లిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని. తీసుకెళ్ళిచ్చిరమ్మా. నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట, తెచ్చాను. అవునక్క, ఇందాక నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. జాగ్రత్త, పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట. అయినా మీ ఆయనంత మోసగాళ్ళలాగేం కనిపించడం లేదులే. ఆయన దేవుడు. దేవుడైతే పెద్ద గొప్ప. అందరికి 2 ఫ్యామిలీస్. వెంకటేశ్వర స్వామికి 2, విష్ణుమూర్తికి 2, శివుడికి 2. రాముడికి ఒక్కరేగా. సర్లే, ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోవడానికి. ఆయనే ఈయన. చాలా బాగా చెప్పావు సంధ్య. లాక్ చేసింది. ఇప్పుడంతా ఎక్కడ
ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారబ్బా, ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పుట్టిందిరా. బాబు చుట్టాలవిడ చంపేసింది. అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్రాలలాగా. మంచిగా ఇదిగో తీసుకోండి. ఎక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. ఇది మనోడు, మనోడు. అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా? కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి? అక్క గది పక్క గది ప్లీజ్. స్వప్న, నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి ప్లీజ్. చెప్పదు, నేనేం తిన్ను. గట్టిగా రావుకో. స్వప్న, మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తన ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను కాపాడాను. కేవలం అక్క నీ గురించి అంతా చెప్పింది. మీ పరిచయం, మీ ప్రేమ, మీ పెళ్లి అన్ని నాకు వివరంగా చెప్పింది. అయ్యో, ఆ కథ మీ అక్కతో చెప్పమంది నేను. నీ కట్టు కదలు. అయినా నాతో అబద్ధాలు ఆడాల్సిన కర్మ మా అక్కకు పట్టలేదు. కాదు స్వప్న, సారీ స్వప్న, నేను చెప్పి అనవసరం. అయినా ఒక పెళ్ళైన మగాడు పెళ్లి కాని ఆడపిల్ల గదిలోకి రావడం సభ్యత సంస్కారం అనిపించుకో. కానీ స్వప్న, సారీ అడిగిరిగావా? స్వప్న, నాకు పెళ్ళవడం ఏంటి? మీ అక్కతో పరిచయం చేసిన 2-3 రోజుల క్రితమే. అప్పుడే మా అక్క మీద వెగటి పుట్టేసిందా? మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తే అక్క తట్టుకోలేదు. అయినా నన్ను మోసం చేసావు. మా అక్కకైనా నువ్వు మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్యనున్న గుర్తులు చెరిగిపోవాలి, జ్ఞాపకాలు మాడి మసైపోవాలి. స్వప్న, కొంచెం కూల్గా నేను చెప్పేది వినడానికి ప్రయత్నించాయి. స్వప్నకి నీకు ఏమిటి సంబంధం? ఇదిగో మనోడు, ఇది నువ్వయ్యా, ఇది స్వప్న, ఇది సంధ్య. స్వప్న నువ్వు ప్రేమించుకున్నారు, కానీ సంధ్యగా మొగుడుగా వచ్చావు. ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరమైంది. ఈ విషయం నువ్వు సంధ్యకి చెప్పావు. వద్దయ్యా, అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా. వాడితో ఈ సంగతి చెప్పి తెలిచేస్తా. మీరు కొంచెం రిస్క్ తీసుకుంటారేమో. రిస్క్ తీసుకోవడం నాకు విస్కీతో పెట్టిన విద్య. బట్ నువ్వే మాట్లాడద్దు. ఈ ఇంటికి నేను సింహాన్ని, వాడంత పిల్లగాకి.
చెరువులో నీళ్లు తాగుతావు నువ్వు? ఎంత ధైర్యంలో నీకు? ఆ ఊరించి ఈ ఊరించి ఈ చెరువులో నీళ్లు తాగుతావా? చంపేస్తాను నా చేతులు చచ్చిపోయావు నువ్వు. ఎంతమన్నాయాలా ఆ చెరువు నీళ్లు తాగుతావా? ఏంట్రా రాములు, ఏంటా గొడవ? ఈ గుంటూరు రంగాపురమయ్య మన చెరువులో నీళ్లు తాగాడు. తాగింది కుక్క నీళ్ళే కదా బాబు గారు, వదిలిపెట్టండి అయ్యా. పోయేది సిటికెళ్ళి పేడమేనే, నువ్వు వదిలే. ప్రాణాలు తీయడానికి ఇది రాత్రియోగం కాదు. అయినా వీడు చేసిన తప్పేమిటి? వాడు చెరువులో నీళ్లు తాగాడు. నీళ్లు తాగింది ఎక్కువ ఆపుకోవడానికి కానీ ఎకరాలు తడుపుకోవడానికి కాదు. దుఃఖ నీరు తాగినా తప్పే. ఈ చెరువులో నీళ్లు మా ఊరివి. మీ ఊరు నీళ్లు తాగాడని వీడిని కొట్టారు. ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు. ఈ ఊరు గాలి పీల్చారు. దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి, ఎన్ని దెబ్బలు కొట్టాలి? ఏంట్రా మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు? మావయ్య వీళ్ళంతా కలిసి మా ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండోళ్ల మధ్య కట్టుబాటు కాలదనడానికి తయారయ్యావా? మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి? మావయ్య గారు ఆ కుర్రోడు నీళ్లు తాగుతుంటే వీళ్ళంతా కలిసి వాడిని కొట్టడం కాదు, చంపుతారు. అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేదు. ఎప్పుడో పెద్దోళ్ళు మొదలెట్టిన గుర్ర పందాలు ఇంకా ఎందుకు బాబు వాటితో మా ప్రాణాలు తీస్తారు? ఇకనైనా ఈ పందాలు ఆపణ బాబు. 2 సార్లు వరుసగా ఓడిపోయారు. ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్? రాయుడు, ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుంటేనే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా మామ గురించి గాని ఈ ఊరు గురించి గాని ఇంకొక మాట మాట్లాడితే మట్టి కరిపిస్తా. ఈ పౌరుషాలు ఇక్కడ కాదురా, రేపు పందాల్లో చూపించండి. చూపిస్తా. పందెంలో గెలిచి ఈ చెరువు నీళ్లు మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా. మా మామ పరువు నిలబెడతా. నేల మీద నిలబట్టుకునే చేతకనుడివి. గుర్ర పందాలను పోక నరాల్లో కరెంట్ కట్ అయిపోద్ది. తొడగొట్టి చెబుతున్నా, ఈసారి గెలుపు మాదే, ఈ చెరువు మాదే. సరే తెలుసుకుందాంరా. సభాష్ కనకరాజు, సభాష్. అల్లుడంటే 10 మందిలో మావ పరువు పడగొట్టేవాడు కాదు, నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి. నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా పెళ్ళా? మీ అక్క పెళ్లి ఎలాగో చేయలేకపోయాను. నీ పెళ్ళైనా నా చేతుల మీదుగా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏమా మాట్లాడా? నేను మీ కూతుర్ని నాన్న. అడుక్కునే వాడిని తీసుకొచ్చినా తల వంచుకుని తాళి కట్టించుకుంటాను. అతను అడుక్కునేవాడేం కాదు, మనకైన వాడే. ఆస్తులు లేవు గాని అంతస్తున్నవాడే. ఎవరతను? పెద్ద బసవరాజు కొడుకు, చిన్న కనకరాజు. కనకరాజా? ఏ ఇష్టం లేదా? పేరే కనకరాజు, బంగారం. అయితే ముహూర్తం పెట్టిస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏంటిది? ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? లేదు, మా మెదళ్ళు పాడైపోయాయి. రిపేర్ చేస్తారా? ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు. మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అతను మంచివాడు కాకపోవచ్చు, కానీ మాయ చేయడం తెలీదు. ప్రేమించి మోసం చేయడం అంతకన్నా తెలీదు. సుప్ర వాళ్ళు రేసులు ఆడి దివాళి తీసిన మనుషులు. ఆశకు పోయి ఆస్తులు పోగొట్టారు. వాళ్ళకు ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏముంది అసలు? అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? నా దృష్టిలో నువ్వు ఇంటి పెద్దల్లుడివి కావు, ఇంటి పెద్దవి అంతకన్నా కావు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. సంధ్య,
నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. వాళ్ళ మాట నేను కాదనలేను. నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. వెంకట్. అక్క ఏమైంది? నొప్పిగా ఉంది. మందులు అక్కడ ఉండాలి చూడు. దొరికిందిలే స్వప్న. రాజు 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 నేను అంత భ్రమ. ఇదే నిజమైతే ఎంత బాగుండు. సారీ ప్లీజ్ రాజు. కొంపదీసి ఇది నిజమా? ఇట్రా ఇట్రా ఇట్రా. అక్కడ బాల్కనీలో నీకు ఎవరైనా కనపడుతున్నారా? నాకు ఎవరు కనిపించట్లేదండి. లేదు కదా, అదే అనుకున్నాలే. పని చూసుకో. ఏంటో ఒక్కోసారి కళ కూడా నిజం అనిపిస్తుంటుంది. నిజం తెలిసింది, క్షమించు. ప్రేమతో నీ స్వప్న. ఇది కళ కాదు, నిజమే. ఎస్ ఓకే. ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? నీకు తెలిసిపోయిందా? ఏంటి నాన్నగారు? అదేనమ్మా, నీ నిశ్చితార్థం రేపు జరుగుతోందని. నువ్వమ్మా నా అసలైన కూతురివి. నీ నిశ్చితార్థం, పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను. హాయ్. I love you too. I love you too. ఏమైంది? అసలు నాకెందుకు చెప్పలేదు? ఎన్ని రోజులు నన్ను ఎందుకు ఏడిపించావు? నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను, కానీ నువ్వే నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. నువ్వు నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. సారీ రాజు, సారీ. ఓకే, ఈ సారీ నాకు మామూలే కదా. ఏదో గేదలో ఏదో పేడ. ప్రొద్దున్నే మా నాన్నమ్మకం చూసింటా. చిచి పేడ కంపు. స్వప్న. కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది. ఓకే.
అయ్యో నీ అందం చూద్దామంటే కరెంటు పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్ గొంతు బొంగరిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిసెట్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాప. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అక్కడ మోటు సరసం చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ కుడితి నీళ్ళ? స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరు కనిపించాం. అలాగే కొంచెం రైట్ కి. ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏంది ఆ దున్నపోతుండే తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెట్టి ఆ దున్నపోతు కోపరాదు. అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తాం. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి. మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరదే? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగింది? నేను చెప్తాను. చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగనయ్యా, ఏమిటా గొడవన్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం జరిగింది? నేను చెప్తా. నువ్వు చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు మళ్ళీ నాకు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు. మరి నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చే ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి చదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందర కచ్చుకో. పంతులు గారు, ఇది ఎక్కడ ఉంచండి. అలాగే అక్షతలు తీసుకురండి. రండి అన్నయ్య గారు. బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయ్యి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపోవడం చేశాను కదా. ఇప్పుడు నేను అడిగిస్తాను విలేజ్ స్ట్రోక్. అల్లం నీళ్లు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో, పెద్దలు కూర్చుంటారు. కూర్చున్నానుగా నేను. ఓ ముసలోళ్ళ కూర్చో అయితే. ఏంటి బాబు, సెటిల్ అయిపోయా? అది మంచిగా తెచ్చిపెట్టా. నువ్వే ఏంటి మా కబుర్లు? రే పెద్ద నీ కొంచెం సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా. ఇదేంటయ్యా, ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరు కవయా, రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం,
కాఫీలు కలిపించు అడిగి అలవాటే. బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి. వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకుంటున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా నాకు స్ట్రోక్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళం నీళ్ళు కాదు బ్లడ్ రావాలి. గానా బజానా వాళ్ళని రమ్మని అడ్వాన్స్ ఇచ్చాను, వాళ్ళు ఇంకా రాలేదేంటి? నువ్వెప్పుడు ఇచ్చావు? ఇచ్చాలేరా. ఇదిగో రాజు, మీ మామగారు వచ్చే లోపు కొంచెం కామెడీ చేయవయ్యా, మేమంతా నవ్వుకుంటాం. నేను కామెడీయా? అదేనయ్యా, జోకర్లాగా గంతులు వేసుకుంటూ పాట పాడు. పాట నేను పాడతా. నువ్వు సామరంగా దేవపాడు. నోర్మీరా నువ్వు పాడవయ్యా. నేను ఉత్తర పాడలేను, ఏదైనా యాక్షన్ చేస్తూ పాడమంటే పాడతాను. అలాగే. అరే ఆ 100 అందుకుంటారా? 100 పట్టండి. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. ఆగవయ్యా, ఏడా పాట పాడమంటే ఇట్లా స్ట్రోకులు ఇస్తున్నావో? చెప్పానుగా యాక్షన్ చేయకుండా పాడలేనని. అయితే ఇంకో పాట పాడు, కొట్టాలి నేను పాట. ఇంకో పాట అంటే పక్కన అమ్మాయి ఉండాలిగా. మన స్వప్నం ఉంది కదా. అదెట్టు కుదురుద్ది? స్వప్న పెళ్లి కూతురు, నేను ఒప్పుకోను. పెళ్లి అయ్యాక పడితే తప్పు కానీ పెళ్లికి ముందు పడితే తప్పు కదయ్యా. అయితే ఇదే తప్పులేదు. పాడుకో. తప్పులేదుగా. విను, నేను నీ మాట విన్ను. నీకంటే పెద్దవాడికి చెప్తాను. విన్ను. అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం, మా ఇష్టం. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు మావయ్య గారు. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పమ్మా. మీరన్నా చెప్పండి నాన్నగారు. మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు? కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు? అవును. కానీ మావయ్య గారు నువ్వు చెప్పమ్మా. నాకు కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి? కనకరాజుకే మాజీ జమీందారు మనవడు కాబట్టి మావయ్య నువ్వు చెప్పమ్మా. తను రేపు గుర్రపందాల్లో గెలిచాడనుకోండి, నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు, నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా. అందుకే నిశ్చితార్థం పెళ్లి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను. నిజమే గాని ఇంతమందిని పిలిచి. అందుకే మావయ్య గారు ఇంతమందిని పిలిచాం కాబట్టి ఈ శుభకార్యం కాస్త జరిగించి. నువ్వు మాట్లాడకు, అమ్మాయి చెప్పిందే కరెక్ట్. నాన్న, ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా? నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది. నీ అబ్బా కన్ఫ్యూజన్ తో పోసి నీ కన్ఫ్యూజన్ కదా. పెద్ద బసవరాజు, స్వప్న చెప్పినట్టు చినకనకరాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి. కానీ మావయ్య గారు పాపం. ఇక నువ్వు మాట్లాడకు. సారీ బెదరు. చలో. నీ మామ తుపాకి పేల్చకుండానే నిన్ను కాల్చి పారేశాడు రోయ్. చెంచేస్తా పొడి చేస్తా అని చెరువు గట్టు మీద చిందులు దొక్కావు కదా, ఇప్పుడు పందెంలో గెలుస్తా, గెలిచి తేరతా. మహాజన్లారా, ఈనాటి ఈ పోటీని తిలకించడానికి వచ్చిన మీ అందరికీ మా స్వాగతం. ఈ రోజు జరగబోతున్న ఈ పోటీకి ఒక ప్రత్యేకత ఉంది. గత 2 సంవత్సరాలుగా ఈ పోటీలో గెలిచిన కండ్రిగ తోట పోటీదారులు 3వ సంవత్సరం కూడా గెలిచి ఆ చెరువుని శాశ్వతం చేసుకోవాలని ఒకవైపు, ఈసారైనా ఈ పోటీలో గెలిచి ఆ చెరువుని తమ గ్రామ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని రంగాపురం పోటీదారులు మరోవైపు ఉరకలు వేస్తున్నారు. ఆడవాళ్ళ రికమెండేషన్ తో ఆశీర్వదించి పంపించారు.
బంగారపు రంగు జెండాను తెచ్చి ఇక్కడ ముందుగా ఎవరు పాతుతారో వారిని విజేతగా ప్రకటించి వారికి ఈ ట్రాఫీ బహుకరించబడుతుంది. అన్ని ఏర్పాట్లు చేసావా? చేశానన్నయ్య. జాగ్రత్త, ఆ రంగాపురం వాళ్ళు గెలవడానికి వీలు. అలాగే. ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భర్తవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సాగు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కాని, పురుడు ఖర్చు కాని, బారసాల ఖర్చు కాని ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందంట. నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా?
ఇప్పుడు విజేత రాజుని వేదిక మీదకి వచ్చి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవాలని కోరుచున్నాం. ఎవరా? ఇన్నాళ్ళు ఈ రావు బహదూరికి ఒక అనామకుడు అల్లుడు అనుకున్నాను, కానీ ఒక గొప్ప వ్యక్తికి మావనైనందుకు గర్వపడుతున్నాను. 4 గోడల మధ్య నేను చేసిన తప్పుని నలుగురిలో దిద్దుకుంటాను. గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలుసు నా పెద్ద కూతురు పెళ్లి చేసుకొచ్చిందని. రాజు నిన్నాళ్ళు నేను అల్లుడిగా అంగీకరించలేదని. కానీ అతను ప్రాణాలకు తెగించి పోటీలో నెగ్గి చెరువుని మన ఊరికి బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆనంద సమయంలో మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున పిలుస్తున్నాను. చిరంజీవి రాజుకి, చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యకి శాస్త్రోక్తంగా నేను చెయ్యబోతున్న పెళ్లికి మీరందరూ రావాలి, దంపతుల్ని ఆశీర్వదించాలి. బాగారు పనిలో పని మా అబ్బాయికి మీ చిన్న కూతురు కూడా పెళ్లి అనౌన్స్ చేసేయండి. శుభలేఖల ఖర్చు తగ్గిపోద్ది. సిగ్గులేదు? మొదటి రౌండ్ లోనే బోల్తా పడి పరువు తీసిన సన్నాసికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటావా? వెళ్ళలే. నీ అమ్మ బాబు చచ్చినప్పుడు ఎంత పిలగాడివరా? నీకు తిండి పెట్టాను, చదివించాను, పైకి తీసుకొచ్చాను. దేనికి? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావని. సంజయ్ను మర్చిపోతానని ఉత్తరం రాశానని చెప్పావు కదరా, మళ్ళీ మొదలుకొచ్చావేంట్రా? సంజయ్తో నేను జీవితాన్ని పంచుకున్నాను, ఆమెను మోసం చేయలేను, నన్ను వదిలేయండి. ఊరంతా శుభలేఖలు పంచేశాం. నువ్వు నా కూతురి మెళ్ళో తాళి కడుతున్నావు. కట్టనని ఎదురొచ్చావో నీ మెళ్ళో ఉరితాడు నేను కడతాను. రండి పల్లవరం జమీందారు గారు, చాలా కాలమైంది మనం కలుసుకుని. అవునవును, చెప్పినట్టే చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్లి. ఏమిటండి మీరనేది? రాజు స్వప్న ప్రేమించుకోవడం ఏమిటి? సంధ్యకి మొగుడిగా నటించడం ఏమిటండి? నిజమేనే. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో ఏమో. Oh my God! సంధ్య! సంధ్య! ఎవరిది? సంధ్య! నా మాట విను, నువ్వెందుకు చాలు? ఏమిటి సంధ్య, ఇన్నాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నావు, ఇప్పుడు ఏమైందని ఇలా పిరికిదాలా తయారయ్యావు? నేను అతన్ని చూశాను. చూసావా? ఎక్కడ ఉంటాడు చెప్పు సంధ్య, అతను ఎక్కడ ఉంటాడు? నేను తీసుకొస్తాను.